హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వ్లాగ్లో మనమైతే నా వండర్లా ట్రిప్ అయితే ఎలా జరిగిందో అనేసి మనమైతే చూద్దాము. సో మేమైతే మండే డిసైడ్ అయ్యాము వెళ్దాము వండర్లా అని. అండ్ అప్పటికప్పుడైతే డిసైడ్ అయ్యాము. సో ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 10:30 అయితే అయింది. అండ్ ఎనీవే అది 11 o'clockకి ఓపెన్ కాబట్టి నో ప్రాబ్లం. అండ్ మా ఇంటి నుంచి ఒక 40 minutesలో మేమైతే అక్కడ చేరుకున్నాము. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ తీసుకునే వాళ్ళు అయితే ఇక్కడ మనకి అవుట్ సైడ్లోనే అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే కాటన్ క్లాత్స్ వేసుకోవద్దు కాబట్టి. బట్ మేము ఇంటి నుంచి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చేసాము కాబట్టి అండ్ మేమైతే ఏ క్లాత్స్ కూడా సపరేట్గా పర్చేస్ చేయలేదు. బట్ అక్కడ తీరా వెళ్ళాక చూస్తే మాత్రం అసలు క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈవెన్ దో మండే అయినా కూడా చాలా క్రౌడ్ వచ్చింది. అసలు టికెట్స్ దొరుకుతుందో దొరకదో అనుకున్నాం, కానీ చాలా లోపలికి వెళ్ళే వరకు కూడా మాకు డౌటే ఉంది. సో మేము ఇంకా మా కార్ అయితే పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వచ్చేసాము. అండ్ లోపలికి ఎంట్రీ కాకముందే మనకైతే ఫస్ట్ సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. అండ్ దాంట్లో అయితే మనం కంపల్సరీ అసలు ఫుడ్ ఐటమ్స్ ఏది పెట్టకూడదు. అండ్ ఒకవేళ పెట్టినా కూడా మనని తీపిచ్చేస్తారు. సో మేము ఇంకా అక్కడి నుంచి వచ్చేసి టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళాము. అండ్ ప్రైజెస్ చూసి అయితే చాలా షాక్ అయ్యాము. అండ్ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ 1100 to 1300 ఉంది. బట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ 2000 చేసేసారు. అండ్ ఫుడ్కి అయితే సపరేట్. సో పర్ పర్సన్ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ టికెట్ ప్రైస్ అయితే 2000. అండ్ ఒకవేళ దీనికన్నా ఎక్కువ ప్రైస్ 2500 కూడా ఉంటుంది. దాన్ని ఫాస్ట్ ట్రాక్ అంటారు. మేమైతే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ మా టికెట్స్ తీసేసుకొని ఇక్కడ సెక్యూరిటీకి దగ్గర చెక్ ఇచ్చేస్తే వాళ్ళైతే మన టికెట్ని ఇలా హాఫ్ టేర్ చేసి మనకి ఇస్తారు. సో అక్కడ మనకి ఇచ్చిన రిస్ట్ బ్యాండ్స్ అయితే మేము అందరం అక్కడే వేయించేసుకున్నాము ఆ రిస్ట్ బ్యాండ్స్ని. అండ్ మా కృషి కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది చూడడానికి అని అక్కడే వేయించుకున్నాము. సో బ్యాండ్ వేయించేసుకొని మేమైతే మాకు అలౌట్ చేసిన లాకర్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ సో పర్ లాకర్ వచ్చేసి 400 rupees ఉంటుంది. అండ్ సో మా ఫోన్ అండ్ ఐటమ్స్ అనేసి ఆ లాకర్లో పెట్టామనేసి అక్కడికైతే వెళ్ళాం మేము. వండర్లాలో అయితే మనకి ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా థీమ్స్ పెట్టారు. అండ్ ఐడియాస్ కూడా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలతో పాటు ఈవెన్ పెద్దవాళ్ళతో కూడా మంచిగా ఫోటోషూట్ ఐడియాస్ అయితే చాలా బాగా పెట్టారు ఆ వండర్లాలో. ఈ బీచ్ థీమ్ కూడా చాలా బాగుండే. అండ్ ఈచ్ ఫోటోషూట్ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి సపరేట్ ప్రైజ్ ఉంటుంది అన్నమాట. సో మేము అయితే మా అడ్వెంచర్స్ అయితే ఫస్ట్ జాయింట్ వీల్తో స్టార్ట్ చేద్దాం అనుకొని 13 floors లిఫ్ట్లోకి అయితే వెళ్ళాము. అండ్ ఆల్మోస్ట్ అది 13 floors ఉంటుంది ఆ లిఫ్ట్. అండ్ దానిపైన మనకైతే జాయింట్ వీల్ అయితే ఉంటుందన్నమాట. బట్ ఆడికి వెళ్ళి చూస్తే ఏంటంటే జాయింట్ వీల్ వర్క్ అవ్వట్లేదు యాజ్ విండ్ ఎక్కువ ఉండడం వల్ల. సో అండ్ అక్కడే నెక్స్ట్ది స్కై టిల్ట్ గేమ్ అయితే అరేంజ్ చేశారు. అది చూడగానే అయితే చాలా భయం వేసింది, అసలు వెళ్ళొద్దు అని అనుకున్నాము. అండ్ ఫస్ట్ అయితే మా ప్రకాష్ అయితే ట్రై చేశాడు ఆ గేమ్ని. తర్వాత మేము ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ అయితే తననే వెళ్ళాడు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ ఆ గేమ్ మాత్రం అసలు ట్రై చేయొద్దనే చెప్తాను, చాలా స్కేరీగా ఉంటుంది ఆ గేమ్ అసలు.
మహేష్ కళ్ళు తెరిచి, మహేష్ కళ్ళు తెరిచి చూడు, కింద చూడు, కళ్ళు తెరిచి, కళ్ళు తెరిచి చూడు అమ్మా, కళ్ళు తెరిచు, కళ్ళు తెరచు. అండ్ ఆ గేమ్ ఫినిష్ అవ్వగానే మేము నెక్స్ట్ 3D మూవీకి అయితే చూద్దామని వచ్చాము. బట్ అయితే ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవ్వడం వల్ల మళ్ళీ అక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము. అండ్ మనకి ఆల్రెడీ టైమింగ్స్ అక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇట్స్ 4 o'clock అనగానే మేమైతే రిటర్న్ వచ్చేసాము. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక గేమ్ని చూసుకుంటూ వెళ్ళాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న గేమ్ అయితే చాలా డేంజరస్గా ఉంటుంది. ఆల్మోస్ట్ వండర్లాలో అయితే అన్ని గేమ్స్ కూడా చాలా డేంజర్గానే ఉంటాయి. ఇంతకుముందు మేము ఫస్ట్ వెళ్ళగానే అదే ఎక్కాము. సో ఎక్స్పీరియన్స్ వల్ల ఈసారి అయితే అది అసలు ట్రై చేయొద్దని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కిడ్స్ గేమ్ దగ్గరికి అయితే వెళ్ళాము, క్రిష్కి ఏమైనా ఆడిపిద్దామని. కాకపోతే ఆ హైట్, స్పెసిఫిక్ హైట్ అయితే ఉంటుంది చిల్డ్రన్స్కి. ఒకవేళ అది అంత లోపల లేకపోతే వాళ్ళు గేమ్స్ అయితే అది ఆడనివ్వరు. సో క్రిష్ ఆడుకునే గేమ్స్ అయితే చాలా తక్కువ ఉండే. అండ్ ఆల్మోస్ట్ 5 years అబోవ్ చిల్డ్రన్స్కే గేమ్స్ అయితే చాలా ఉండింది. సో ఇంకా చేసేది ఏం లేక ఒక చిన్న పిల్లలకి జస్ట్ 1 year 2 years వాళ్ళకైతే ఒక చిన్న గేమ్ ఉంది. అండ్ సో మా క్రిష్ని అయితే అందులోనే కూర్చోబెట్టేశాము. బాయ్. అది స్టార్ట్ అవ్వగానే ఏమైనా అక్కడిక్కడ మూవ్ అవుతాడేమో అనుకున్నాం, కానీ వాడైతే చాలా బాగానే కూర్చొని బాగానే ఎంజాయ్ చేశాడు గేమ్ని. అండ్ మేము ఇక్కడ నుంచి క్రిష్ అన్నా కూడా వాడు అసలు పట్టించుకోనే లేదు ఆ గేమ్లో ఉండడం వల్ల. నెక్స్ట్ ఇదైతే ట్రై చేశాను నేను. అసలు ఈ గేమ్ అయితే చూడ్డానికి పర్లేదు అనిపిస్తుంది, కానీ ఎక్కితే ఇది కూడా చాలా కొంచెము కళ్ళు తిరిగేలాగానే ఉంటుంది ఈ గేమ్ కూడా. ఇది అయిపోయాక మేమైతే ప్లానెటోర్కి వెళ్ళి ఫస్ట్ అది చూద్దాం అనుకున్నాం, కానీ లోపల రష్ ఉండడం వల్ల మేము హాఫ్ వేలోనే రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. ఇది కూడా చాలా స్కేరీ గేమే. ప్రకాష్ ట్రై చేయమన్నారు కానీ అస్సలు వెళ్ళలేదు ఈ గేమ్కి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని అండ్ మమ్మీ అయితే ఫిష్ పా అయితే చేసుకుంటుంది. ఇక ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 o'clockకి వాటర్ గేమ్స్కి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ ఫోన్స్ అవన్నీ మనం ఆల్మోస్ట్ ఎక్కువ క్యారీ చేయలేము, అసలు వాటర్లో ఉంటాం కాబట్టి. సో ఎక్కువ వీడియోస్ కూడా ఇక్కడైతే ఏం తీయలేకపోయాను అసలు. అండ్ వాటర్లో అయితే చాలా బాగా కూడా ఎంజాయ్ చేసాము మేము అసలు. అండ్ మా వాడైతే ఇక్కడ ఆడుకుంటుంటూ కొంచెం భయపడుతున్నాడు వాటర్ చూసి. ఈ ఫిష్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మనకైతే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది కూడా మన విఆర్ గేమింగ్ ఎఫెక్టింగ్ లాగానే ఉంటుంది ఇది మూవీ కూడా. ఇది ఒక 10 minutes అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నైట్ అయితే డీజే నైట్ అయితే ఉంటుంది ఇక్కడ వండర్లాలో. సో ఇది మాత్రం మిస్ అవ్వకండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మా క్రిష్ కూడా చాలా బాగా డాన్స్ చేశాడు ఆ డీజే మ్యూజిక్కి. మేము కూడా ఆ నైట్ ఆ ఫాగ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం వండర్లాలో డీజే నైట్. సో ఇది మా వండర్లా వ్లాగ్.
ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.